క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనలందరినీ ప్రేమించి సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం సజీవులుగా ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనకు అనుగ్రహించిన అమూల్యమైన సమయం కొరకై కూడా ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని విని మీ కామెంట్స్ ద్వారా, మీ ఆ తర్వాత షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు ఫోన్ చేసి, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య నామాన్ని బట్టి మనం ఎంతైనా సంతోషించాలని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే గతించిన దినాల్లో మన ప్రియులు చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ బరువు ఇంకా మా గుండెల్లో ఉంది. ముఖ్యంగా ప్రియులు దేవుని సేవకులు జె మోహన్ గారు 1వ తారీఖున ప్రభు సన్నిధికి వెళ్ళి గొప్ప అద్భుతమైనటువంటి సేవకులు. మరి ప్రభు దగ్గర ఉండడం ఆయన చిత్తం కనుక ఆయన దగ్గరికి వెళ్ళారు. మనం కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే పోస్ట్ పెట్టండి. తప్పనిసరిగా డైలీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. ఒక వచనం నిన్న మనం ప్రకటించుకున్నాం. ఆ వచనం ప్రకారం అది చదువుకుని దానికి ఇంకొక 2 వచనాలు యాడ్ చేసి ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నేను ముందుగా చదువుతున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. 2వ వచనం గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడని సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. 3వసారి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభువా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ అమూల్యమైన నామం కొరకై స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభువా, నీవిచ్చిన నామం అంతటి కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నామని లేఖనాల్లో మేము చదువుతున్నాం. వాక్యం ఎంత గొప్పదో మీరే మాకు స్పష్టంగా తెలియచేశారు. దయగల మా తండ్రి, గతించిన 8 నెలలు మీరు మమ్మల్ని కాపాడారు. 9వ నెల మొదటి ఆదివారం మా ప్రభు దినంలో మరి నాయన ఈ విధంగా వాక్య ప్రకటన కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వదనాలు. వాక్యం అనేది మాట్లాడువారు మీరు, ప్రజలు మీ వారు. అందుచేత మీ వాక్యం ద్వారా మీ ప్రజలతో మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని వారాలుగా రోమీయులకు రాయబడిన పత్రికలో నుంచి అక్కడక్కడ కొన్ని అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది 7వ ప్రసంగం అని నేను అనుకుంటున్నాను. 1వ అధ్యాయంలో గత వారంలో ఒక సందేశాన్ని మనం విన్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో విన్నాం, 3వ అధ్యాయంలో విన్నాం, 8వ అధ్యాయంలో విన్నాం, 9వ అధ్యాయంలో విన్నాం, 12వ అధ్యాయంలో విన్నాం, 13వ అధ్యాయంలో విన్నాం. ఇలాగున ఈ కాలంలో ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంచేత నేను రోమాపత్రిక చెప్తున్నప్పుడల్లా కూడా ఆ రోమాపత్రిక యొక్క విశిష్టత కొంత నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాయబడినటువంటి పత్రికను గురించినటువంటి వివరణ మనం చూస్తున్నప్పుడు ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ద బుక్ ఆఫ్ రోమన్స్ ఈజ్ అన్ అమేజింగ్ వన్ అన్నాడు. అన్ అమేజింగ్ వన్, అద్భుతమైన పుస్తకం అని అన్నాడు. రోమాపత్రిక చాలా శ్రేష్టమైనది అన్నాడు. ఇంకో మాట అన్నాడు, ద వెర్సెస్
16 and 17 ఆర్ ద హార్ట్ ఆఫ్ ద బుక్ అన్నాడు. 16, 17 ఈ 2 వచనాలు కూడా ఈ పుస్తకానికి రోమాపత్రికి గుండెకాయ లాంటిది. ఆ మాట చదువుకున్నాం కదా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ఈ మాట గుండెకాయ లాంటి మాట అని అన్నాడు. అర్థమైందా? ఈ గ్రంథంలో గతంలో చెప్పాను, నూతన నిబంధన గ్రంథంలో నీతి అనే మాట 92 సార్లు రాయబడింది. న్యూ టెస్ట్మెంట్లో 92 సార్లు రాయబడింది. తర్వాత రోమాపత్రికలో నీతి, నీతిమంతుడు, నీతిమంతులుగా అనేటువంటి మాట దాదాపు 60 సార్లు రాయబడినట్లుగా బైబిల్ పండితులు లెక్క పెట్టారు. అంచేత ఒక మాట అన్నాడు ఆయన, ఒక దైవజనుడు, ఈ యొక్క పత్రిక యొక్క సారాంశం ఏంటంటే ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతి అనే అంశం రోమపత్రిక ద్వారా మనం తెలుసుకుంటామని జ్ఞాపకం చేశాడు. ఇంకొకటి మాట ఏమన్నాడంటే, ఇప్పుడు చదివిందే, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ ఎలోన్, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అని చెప్పి అని అన్నాడు. గనుక మనం గుర్తించాలి, ద మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రోమన్స్ 1:17. ప్రపంచంలో చాలా శక్తివంతమైన సందేశం ఏమిటంటే రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గ్రహించాలి. ఇందులో ఏం కనపడుతుందంటే గాడ్స్ గ్రేట్నెస్ అండ్ బ్యూటీ దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రోమన్స్. రోమా పత్రిక నుంచి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క అందం, సౌశీల్యాన్ని మనం గ్రహించగలమనే విషయాన్ని భక్తులు తెలియచేస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఈ పత్రిక చాలా శ్రేష్టమైనదని చెప్పడానికి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తూనే ఉన్నాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట చెప్పాలి అనంటే నేనైనా ఏ గొప్ప దైవజనుడైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఇద్దరు గురించి అలా టచ్ చేసి మాట్లాడతారు. మీరు కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటారు, చెప్పాలి కూడా అన్నమాట. అందులో ఒక ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రైన అబ్రహాము నెంబర్ 1. విశ్వాసులకు తండ్రైన అబ్రహాముని మనం ఎత్తుకోకుండా, ఆయన ప్రస్తావించుకోకుండా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే సత్యాన్ని మనం చెప్పలేం. రెండో సంగతి, ద గ్రేట్ రిఫార్మర్ ఆఫ్ ద ప్రొటెస్టెంట్స్ మార్టిన్ లూథర్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎన్నిసార్లైనా చెప్పాలి వీడి గురించి. ఎందుకంటే విశ్వాసాన్ని ఎంత చక్కగా అమలు చేశారో, పాటించారో ఆ వివరాలన్నీ కూడా ఈ భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. మార్టిన్ లూథర్ గారు ఎన్నిసార్లు చెప్పుకుంటామో ఈ సంగతి, ఎన్నిసార్లైనా చెప్పాల్సిందే. ఏమిటి సంగతి అనంటే, ఆయన క్రీస్తు 1517లో రోము వాళ్ళు అనగా పోపులు, నాయకులు వీళ్ళన్నీ చేసినటువంటి తప్పిదాలు, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ విటన్బర్గ్ దేవాలయం మీద 95 తప్పులను ఆ గోడలకు అతికించి వారందరినీ ఖండిస్తూ వారు చేస్తున్న తప్పులను ఆయన బాహాటంగా తెలియచేశాడు. ఆయన ఒకటే నమ్మాడు, అదే ప్రజలకు తెలియజేశాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దట్ ఈస్ హిస్ స్లోగన్. ఆయన యొక్క స్లోగన్ అండి అది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఎప్పుడైతే ఆయన విటెన్బర్గ్ దేవాలయం మీద వాడు చేస్తున్నటువంటి 90 తప్పులు రాశాడో, పోపులు, నాయకులు, మత పెద్దలు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసా? మిస్టర్ లూథర్, నువ్వు ఈ సంగతులన్నీ ఉపసంహరించుకోవడం నీకు మంచిది అని అన్నారు. నువ్వు తగ్గాలి ఇంకా అని అన్నారు అనమాట. మార్టిన్ లూథర్ గారు ఏమన్నాడు తెలుసా? చాలా చక్కని మాట చెప్పాడు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. నేను రాసిన లేక ఇక్కడ అంటించిన ఈ మాటలన్నీ కూడా లేఖనానుసారమైనటువంటి సత్యాలు, లేఖనానుసారమైనటువంటి సత్యాలు. నేను వాటిని వెనక్కి తీసుకోలేను. ఒకవేళ అవి లేఖనాల్లో లేకపోతే నేను వెనక్కి తగ్గే ప్రసక్తి ఉంది, కానీ అది లేఖనాలు నేను ఎలా వెనక్కి తగ్గుతాను, మీరే తగ్గాలన్నాడు. అబ్బా, ఎంత ధైర్యం అండి! ఏ గ్రేట్ రిఫార్మర్, గొప్ప సంఘ సంస్కర్త. ఈ రోజున ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది అని అంటే దేవుని దయ, రెండవది మార్టిన్ లూథర్ గారి యొక్క కూడా దయ. ప్రియులారా,
సత్యానికి అడ్డంగా నిలబడ్డాడు ఆనాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ని సత్యాన్ని వారు గుప్పెట్లో పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్తే రైటు, వాడు తూ అంటే తూ, చా అంటే చా, అలా జీవించవలసినటువంటి భయంకరమైన దినాలవి. కానీ అంత ధైర్యంతో ఆయన వాటిని ఎదుర్కొని ప్రపంచానికి తెలియచేసింది ఏంటంటే, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ లో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించననేటువంటి అమూల్యమైన విషయాన్ని ఆయన ప్రపంచానికి తెలియచేసాడని జ్ఞాపకం చేస్తాడు. అంచేత ఆయన చిరస్మరణి, ఆయన జ్ఞాపకాలు మన మనసుల్లో మెదులాడుతూ ఉండాలి ప్రియుల. ఇలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. మన పాటల్లోకి వద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇది అసలు ఎక్కడుంది ఆరంభంలోనంటే, పాత నిబంధన గ్రంథం అయినటువంటి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఫస్ట్ టైం పేర్కొనబడి. బ్రదర్ సిస్టర్ వీక్షకులారా వింటున్నారా? ఫస్ట్ టైం ఇది ఎక్కడ మెన్షన్ చేయబడిందనంటే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఇది మొట్టమొదటిగా అక్కడ మెన్షన్ చేయబడిందని జ్ఞాపకం చేయాలి. ఏం జరిగింది ఆ రోజుల్లో? ఇశ్రాయేల్ ప్రజలు, యూదా వారు చాలా నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, క్రూరులైనటువంటి, పాపిష్టులైనటువంటి బబులోను వారు యూదా మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి, హింసించి, వారిని సర్వత్రా వారికి ఇబ్బంది కలగజేసి వారిని నలగొడుతున్నటువంటి దినాలు అవి. యూదా వారిని నలగొట్టేస్తున్నారు బబులోను వారు. వెంటనే దైవజనుడైనటువంటి హబక్కూకు ఒక ప్రశ్న మనసులో ఉత్పన్నమైంది. వై లార్డ్, ఎందుకు ప్రభువా ఈ సంగతి? వై లార్డ్ డూ యు స్టాండ్ ఫార్ ఆఫ్ మీ, మాకెందుకు దూరంగా నిలబడ్డావు ప్రభువా? ఆయన హృదయంలో నుంచి బయలుదేరినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఇలా జరుగుతుంది? నీతిమంతుల మీద అనీతిమంతులు ఎందుకు ఇలా చోటు చేసుకున్నారు? ఈ దౌర్జన్యాలు, ఈ దారుణ కాండ, ఇవన్నీ ఏంటి? ఈ బాధ తట్టుకోలేక సమస్తము ఎరిగినటువంటి దేవుని దృష్టికి సంగతులన్నింటినీ కూడా ఆయన తీసుకొస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. వీక్షకులారా వినండి. ఏమన్నాడు తెలుసా? హబక్కూకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని. అది కారణం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడనేటువంటి ఆయన మనసులో ఉత్పన్నమైనటువంటి ప్రశ్నలన్నిటికీ ఒక చిన్న ముక్కతో జవాబు చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట ఇది! నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అవును ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. హబక్కూకు మాత్రమే కాదు, ఈ ప్రశ్న మనలో కూడా చాలాసార్లు ఉత్పన్నమవుతుంది. హబక్కూకు డైరెక్ట్గా అన్నాడు, నన్ను ఇండైరెక్ట్గా మూలుగుతాను. కొంతమంది డైరెక్ట్గా కూడా అంటారు అన్నమాట. ఇలాంటి మాటలకు సంబంధించిన కొన్ని మాటలు వచ్చినాలు అలా అంటాను నేను. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు యోబు గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదవండి. సేమ్ క్వశ్చన్స్ అనమాట. ప్రభువా ఎందుకు ఇలా చూస్తున్నావు? దుష్టులు ఎందుకు ఇలాగా పేటరేగిపోతున్నారు? నీతిమంతులు ఎందుకు ఇలా విడిచిపెట్టావని యోబు గ్రంథం 24వ అధ్యాయం 12 వచనాల్లో ఎన్నో ప్రశ్నలు మనం చూస్తాం. దావీదు కూడా ఇలాంటి ప్రశ్నలు వేసిన సందర్భాలు 2 వచనాలు నేను చదువుతాను. కీర్తనాకారుడు 10వ కీర్తన 1వ వచనంలో ఇలాగన్నాడు, యెహోవా నువ్వెందుకు దూరముగా నిలిచున్నావు? ఆపత్కాలములో నువ్వెందుకు దాగి ఉన్నావు? వై లార్డ్ డూ యూ స్టాండ్ ఫార్ ఆఫ్ us? వై డూ యూ హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్? మా కష్టకాలంలో నువ్వెందుకు చూడకుండా ఉన్నావు ప్రభువా? దావీదు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రియులారా. దావీదు ఇంకో మాట అన్నాడు 11వ అధ్యాయం 1వ వచనమే, అది కూడా చదువుతాను చూడండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడును? ఓ చాలా బాధ. ఎందుకని? నీతిమంతులు శిక్షించబడుతున్నారు. ఆసాపు కూడా అన్నాడు, ప్రభువా మేము కష్టపడుతున్నాం, మాకు రోగాలు, మాకు రొప్పులు, మాకు వ్యాధులు, మాకు మరణాలు అని చెప్తా అంటాడు 73వ కీర్తనలో. వారికి మరణాలు లేవు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు. మీరేమో మాకు రక్షకుడు అని చెప్తున్నావు, వాళ్ళేమో నిన్ను నమ్మలేదు ప్రభువా, వాళ్ళేమో ఇలా రేగిపోతున్నారు. ఏంటినైనా ఆయన కూడా జవాబు ఇచ్చాడు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యామంటాడు తెలుసా, ఆకాశమందు నీవు ఉండగా ఇంకా నాకేం అక్కర్లేదని అంటాడు. ప్రియులను గమనించండి, హబక్కూకు తోటి ప్రభువు మాట్లాడుతూ చెప్పాడు. ఏమన్నాడు తెలుసా?
నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. బ్రదర్, సిస్టర్, ఇలాంటి ప్రశ్నలు హబక్కూకే కాదు, మనకు కూడా వస్తాయి. నాకు వచ్చాయి, నీకు వస్తాయి, అందరికి వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి చాలాసార్లు మనమే ప్రశ్నించుకుంటాం. హబక్కూక్ అంటున్నాడు, వై గాడ్ ఈజ్ సైలెంట్ వైల్ ద వికెడ్ సక్సీడ్. దుష్టులు ప్రబలిపోతున్నారు, నీతిమంతులు ఇబ్బంది పడుతున్నారు. వై డిడ్ంట్ గాడ్ ఇంటర్వెన్? దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? వై గాడ్ ఈజ్ సో ఇండిఫరెంట్? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే సమాధానమే ఆయనకి ఇచ్చాడు. మనకు లేవా ఈ ప్రశ్నలు? బోలెడైన ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి రెండు చెప్పిన, కొంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ క్యాన్సర్ వ్యాధి తగ్గడానికి ఎంతకాలం పడుతుందని ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. నా భర్త, నా స్నేహితుడు, లేకపోతే నా భార్య, నా పిల్లలు, ఇంకెంతకాలం నాయనా క్యాన్సర్ తగ్గడానికి ఇంతకాలం పడుతుందా ప్రభువా? ఎందుకండి ఆయన ఉంది ప్రశ్న ఉంది మనకి. రెండో ప్రశ్న, కరోనా తగ్గడానికి ఇంకెంతకాలం నాయన? మనం అడగడం లేదా? ఇక సరిపోతుంది నాయన, ఇప్పటికే చాలా మంది చనిపోయారు, దయ చూపించు నాయన, జాలి చేసుకో నాయన, తగ్గించు నాయన, ప్రపంచాన్ని నెమ్మదిపరుచు నాయన, మందిరాలు తెరిచేలాగా చేయనైనా చేయట్లేదా మనం? ఎంతకాలం ఇంకా? ప్రశ్నలు ఉన్నాయి మనకు ప్రియులారా. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఈ అప్పుల బాధ నుండి బయటపడడానికి ఎంతకాలం నాయనా? రాత్రి అనక పగలనక శ్రమిస్తున్నాను, కష్టపడుతున్నాను, పైసా పోగేస్తున్నాను, ఎంతో ఒబ్బుడిగా ఉంటున్నాను, ఇంకా ఈ అప్పులు తీరలేదు నాయన, వీటి నుంచి బయటపడడానికి ఇంకెంత టైం పడుతుంది నాయనా? కొంతమంది అయితే ప్రశ్న. ఒక అబ్బాయి ఇలాగ అంటున్నాడు, ప్రభువు నమ్ముకున్నానయ్యా, బాప్తిసం పొందాను, సంఘంలో పనిచేస్తున్నాను, నేను పిహెచ్డి చేశాను, ప్రతి పరీక్షకు అటెండ్ అవుతున్నాను, ఇంచుమించుగా 90% మార్క్స్ వస్తున్నాయి, నోటి దాకా వచ్చినటువంటి ఉద్యోగం మళ్ళా పోతుంది, ఒక గవర్నమెంట్ చిన్న ఉద్యోగం అయినా వస్తుందని కనిపెడుతున్నాను, నేను దేవునికి నమ్మకంగానే జీవిస్తున్నాను, ఎందుకో దేవుడు మరి ఇలా చేస్తున్నాడు, ఎంతకాలం అన్నయ్యా? అవును, అదొక ప్రశ్న. ఇంకొక ఆయనకి ఇంకో ప్రశ్న, అన్న పెళ్లి చేసుకున్నాను, మంచి భార్య, మేము జాగ్రత్తగా బ్రతుకుతున్నాం, మేము సంఘానికి చెందినటువంటి వాళ్ళం, విశ్వాసులమే, పిల్లలు పుడతారని ఎంతో ఆశించాం, 25 ఏళ్ళు అయిపోయిందన్నయ్య, వెంటనే పిల్లల్ని దేవుడిస్తాడని ఆశించాం, మా రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి, వైద్యులు అంటున్నారు మీకేం పొరపాట్లు లేవు అంటున్నారు, దేవుడే చేయాలంటున్నారు, మరి దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు? అప్పుడే 25 ఏళ్ళు అయిపోయినాయి. లేవా ప్రశ్నలు? అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. హబక్కూకు ఆ రోజుల్లో మనసులో ఏ ప్రశ్నలు అయితే ఉద్భవించాయో అదే ప్రశ్నలు ఈనాడు కూడా మనం అనుభవిస్తున్నాం, ఫేస్ చేస్తున్నామని జ్ఞాపకం చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, దేవుడు మనకిస్తున్న సమాధానం ఏంటంటే, ఎంతకాలం, హౌ లాంగ్ షల్ ఐ వెయిట్? ఎంతకాలం నేను కనిపెట్టాలంటే, దేవుడు అంటున్నాడు, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చాడు. అందుచేత హబక్కూకు రాసిన ఆ సంగతి ఈనాడు నూతన నిబంధన గ్రంథమైనటువంటి రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో, ఇంకా అనేక సార్లు ఈ మాట, ఈ సెంటెన్స్, ఈ వచనం మెన్షన్ చేయబడిందనే విషయాన్ని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, దేవుడు తన సమయంలో తను పని చేస్తాడు. విశ్వాస విషయాలు, విశ్వాస సంబంధమైనటువంటి జయాపజయాలు, ఇలాంటి సంగతులు కనుక మనం తెలుసుకోవాలనంటే, ఇందాక నేను అబ్రహాం అన్నాను, మార్టిన్ లూథర్ గారు అన్నాను, ఆ తర్వాత నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే జార్జ్ ముల్లర్ గారు. ప్రియులారా, గమనించండి, జార్జ్ ముల్లర్ గారు ఎంత గొప్ప విశ్వాస వీరుడు. గమనించండి, చింతనలో చిలిపిగా అట్లా తిరిగినవాడే కానీ రక్షించబడిన తర్వాత 44 మందితో ఒక అనాథ శరణాలయం ఆరంభించాడు. ఆ రోజుల్లో కలరా వచ్చింది, అనేకులు చనిపోయారు. జార్జ్ ముల్లర్ గారి భార్య పేరు మేరీ. వారిద్దరూ ఒకే మిషనరీ దృక్పథం కలిగినటువంటి వారు. పిల్లల్ని జారదీశారు. 44 మందితో ప్రారంభించారు. గమనిస్తున్నారా? 44 మందితో ప్రారంభించారు. 3000 మందికి భోజనం పెట్టారు.
3,000 మందికి భోజనం పెట్టారండి. ఏనాడు కూడా పిల్లల భోజనం కోసం, బట్టల కోసం, వాళ్ళ సదుపాయాల కోసం ఎన్నడూ కూడా ఏ ధనవంతుని కలిసిన వారు కాదు, చేతులెత్తి అర్థించిన వారు కూడా. బై ఫెయిత్ ఎలోన్, విశ్వాసము ద్వారా 3,000 మంది అనాథ బాల బాలికలను పోషించిన గొప్ప దైవజనం. చాలాసార్లు మనం వింటాం, రోజున 3,000 మంది, 2,000 మంది ఆ టయానికి అనుకుంటా, 2,000 మంది పిల్లలు. ఉదయమే ప్రార్థన అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఉదయాన్నే జార్జ్ ముల్లర్ గారి దగ్గరకు వచ్చి పనోడు చెప్పాడు, వంటవాడు, సార్ పోయి కిందకు లేవు, పోయి మీదకు లేవు అన్నాడు. ఎసరెట్టడానికి ఏమి లేదు, కింద పొలాలు లేవు అన్నాడు. ప్రార్థన చెయ్యి అన్నాడట. 8 గంటలు అయిపోతుంది, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. 8:15 గంటలకి ఫస్ట్ బెల్ కొడతారు. వంటవాడు వచ్చి అడిగాడు, సార్ ఏమీ లేదు సార్, 8:15 అయిపోయిందండి, ఫస్ట్ బెల్ కొట్టన్నాడట. ఆ తర్వాత 10 నిమిషాలు తక్కువ అయిపోయింది, 2వ బెల్ కొట్టన్నాడట. 8 అయిపోయింది, 3వ బెల్ కొట్టమన్నాడట. ఏమీ లేవు అక్కడ. అంతట్లో ఒక పెద్ద లారీ వచ్చి గేట్ దగ్గర ఆగిందట. బ్రిస్టల్లో, ఇంగ్లాండ్ దేశంలోని బ్రిస్టల్ నగరంలో. సార్ జార్జ్ ముల్లర్ గారి యొక్క హోమ్ ఇదేనా అని అడిగారట. అవును బాబు అంటే ఒకసారి ఆయనకి పేలవడ్డారు. అంతకు ముందు రోజు రాత్రి ఎవరో ఒక గొప్ప ధనవంతుడు 1,000 మందికి మంచి కాస్ట్లీ ఫుడ్ సిద్ధం చేసాడట. బిర్యానీలు ఇంకా బోల్డ్ అంత అనమాట. ఆ రాత్రి గాలి తుఫాన్ వచ్చింది. ఆ విందుకు అందరూ హాజరు కాలేదు. వండిన పదార్థాలన్నీ మిగిలిపోయినాయి. అవన్నీ సముద్రంలో పడేమని సలహా చెప్పారు కొంతమంది. ఎవరో చెప్పారు ఇక్కడ అనాథ ఆశ్రయం ఉంది అని అంటే లారీ వచ్చి ఆపింది. వెంటనే ఆయన ప్రభువును స్తుతించాడు. ఏం జరిగింది తెలుసా? గబగబా ఆ 2,000 మంది బాలబాలిలకు వడ్డించారు. అంతట్లో ఇంకో వ్యాన్ వచ్చిందట. ఆ వ్యాన్ వచ్చి తలుపు కొట్టిందట. సార్ మేము దేనికో సిద్ధం చేసాము, పాలు 3,000 మందికి సరిపోయేటువంటి క్యాన్లు పాలు ఉన్నాయి సార్ అంటే, మీకు ఇమ్మని ఎవరో పంపించారు సార్ అంటే గబగబా ఇస్తారట. నేను ఎందుకు చెప్తున్నానండి, ఇలాంటి సంగతులు దైవజనుడైనటువంటి జార్జ్ ముల్లర్ జీవితంలో మనం ఎన్నో గమనిస్తామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రపంచంలో 3 మిలియన్ల ప్రజలకు సువార్త చెప్పాడంటండి. 10 లక్షల మందికి సువార్త చెప్పాడట. ఆయనకు 93వ సంవత్సరం వచ్చే వరకు కూడా వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడట. ఎంత అద్భుతం అండి. ఎన్నడూ మనుషుల వైపు కానీ, ధనవంతుల వైపు కానీ, ఎవరన్నా ఏదన్నా ఇస్తారనేటువంటి మనసుతో కానీ ఎన్నడూ చేసిన వాడు కాదు. ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరుల జాబితాలో నెంబర్ 1 అని చెప్పాలండి. ప్రియులారా గమనించండి, ఆయన చనిపోయే ముందు రాత్రి కూడా ప్రసంగం చేశాడు. 93 సంవత్సరాలు జీవించాడట. రేపు చనిపోతాడనగా ఈ రాత్రి ఒక మంచి ప్రసంగం చేశాడట. ఆ ప్రసంగం ఏంటో చెప్పనా? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ గుడారం శిథిలమైపోయిన తర్వాత నేను ప్రభువుతో కూడా ఉంటాను, నేను గుడారంలో మూలుగుచున్నాను. గొప్ప సందేశం ఇచ్చాడు. ఆ తెల్లారి చనిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన విశ్వాస స్థాయి ఏంటి అసలు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును చెప్తున్నాం. మనం విశ్వాసాన్ని గురించి చాలా బాగా మాట్లాడుతాం. మన విశ్వాసం ఎలాగుంది? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం? లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ఎలాగన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసమును కనుగొనునా? క్వశ్చన్ వేసాడండి. అంటే అర్థం ఏంటి? కనుగోడు అన్నారు. ఈనాడు సంఘాల్లో విశ్వాసం లేదు, విశ్వాసుల్లో విశ్వాసం లేదు, సేవకుల్లో విశ్వాసం లేదు, భక్తుల్లో విశ్వాసం లేదు. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడ్డాం ఆరంభంలో. ఇప్పుడంతా కూడా మన మనుషుల మీద, లేకపోతే ఇతరులు ఇచ్చే సహాయం మీద ఏదో మనకు దొరుకుతుందని చెప్పి అలాంటి జీవితాన్ని జీవించాం. హబక్కూకు ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే సత్యాన్ని ప్రభు ఆయనతో మాట్లాడాడని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తాను. విశ్వాస వీరుడు అబ్రహాం 12వ అధ్యాయంలో మనకు తెలుసు. ప్రభు చెప్పాడు, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. ఆదికాండ గ్రంథం 12:1 చూస్తాం. దేవుని మాటకు ప్రతిస్పందించాడండి. వెంటనే మారు మాటలు మాట్లాడుకోకుండా ఆయన బయలుదేరి వెళ్ళాడని లేఖనాల్లో చూస్తున్నాం కదా.
దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 175 సంవత్సరాల్లో చనిపోయాడు ఆయన. 75 సంవత్సరాల్లో ప్రభువు పిలిచాడు బయటికి రమ్మని. ఎక్కడి నుంచి? మెసపతోమియాలోని ఊరు అనే ఊరు నుండి అన్నమాట. అబ్రహాం గారు ఊరు పేరు ఏం పేరంటే ఊరు, ఇంగ్లీష్లో యూఆర్, ఊరు అని అంటారు. అర్థమైందా? అక్కడి నుంచి వచ్చాడు. దేవుడు ఒక నూతన జనాంగాన్ని సిద్ధం చేయడానికి ఆయన ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. ఈ 100 సంవత్సరాలు ఎక్కడో ఒక చిన్న మైనస్ పాయింట్ తప్ప ఎక్కడా రెండు పొరపాటు. భార్య మాట విని హాగర్ను తన భార్యగా చేసుకుని ఇష్మాయిల్ కన్నాడు. ఒక్కసారి మాత్రమే ఐగుప్తులోనికి దిగి వెళ్ళాడని చదువు. ఇంకా మించి ఆయన జీవితంలో ఎక్కడా ఏమీ లేవండి. యోగ్యుడైన సేవకుడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశం వెళ్ళాలో తెలియదు, ఏ మార్గాన్ని వెళ్ళాలో తెలియదు. మనం చదువుతున్నాం కదా, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11:8లో కొంచెం వివరణ చెప్పాడు. ఆదికాండం 12:1, 11:8లో చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందరైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి అన్నాడంతే. లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాను. అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్, ప్రశ్నించని విధేయత అబ్రహాంలో. బయలుదేరటి వెళ్ళాడంతేనండి. తను కూడా భార్య ఉంది, శారా, రాజకుమారి. శారా అంటే అర్థం ఏంటి తెలుసా? రాజకుమారి. అంతకుముందు ఆమె పేరేం పేరు తెలుసా? శారాయి. శారాయి అంటే జగడ గొండి, గయ్యాళి గంప అని అంటారు. గయ్యాళి గంప ఎలా మారిపోయింది? రాజకుమారిగా మారిపోయింది. బహు సుందరవతి. రాజుగారు కూడా ప్రలోభంలో పడ్డాడు. అబ్రహాం భార్యను తన నగరకు చేర్చుకోవడానికి చేసుకున్నాడు. ఆయన కాని పని చేయలేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా సుందర, అంత అందమైన భార్యతోటి ఆయన ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన ప్రయాణం చేశాడు. నేనంటున్నాను, ఎందుకు అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, అబ్రహామును చూచి మన విశ్వాస జీవితంలో చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. చాలా సంగతులు నేర్చుకోవడానికి అబ్రహాము మనకి మాదిరిగా ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవునికి లోబడి బయలుదేరినటువంటి వాడు, విశ్వాసులకు తండ్రి అని పేరు కలిగిన వాడు, దేవుని స్నేహితుడని 3 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి. రోమపత్రిక 4 అధ్యాయంలో చూస్తే అద్భుతంగా వివరించాడు. అబ్రహాము జీవితాన్ని బహు స్పష్టంగా తెలియజేసి. గమనించండి, ఆయన చూసినప్పుడు మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. నాకు ఒక విచిత్రమైన ప్రశ్న. అబ్రహాము పేదవాడు కాదు, ధనవంతుడు. 318 మంది పనోళ్ళు ఉన్నారు ఇంట్లో. మేకలున్నాయి, గొర్రెలున్నాయి, చాలా ఆస్తిపాస్తులున్నాయి. ఈవెందో అన్నున్నప్పటికీ కూడా ఆయన గుడారములలో జీవించినవాడు. ఓహో, ఎంత గొప్ప సంగతి! గుడారములలో జీవించినవాడు. ఓ బిల్డింగ్ కట్టుకోలేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కట్టాడు. గుడారములలో జీవించినవాడు. నాకు అర్థం కాలేదు, ఎంత ధనవంతుడు గుడారాల్లో జీవించడానికి గల కారణం ఏంటి? ఎక్కడో చోట పర్మనెంట్గా ఒక ప్యాలెస్ కట్టుకోవచ్చు కదా. నో, బైబిల్లో చెప్పింది. హెబ్రీ పత్రికలోనే సమాధానం దొరుకుతుంది. 11వ అధ్యాయం 10వ వచనంలో, ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఫార్ హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సిటీ విత్ ఫౌండేషన్స్ హూజ్ ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ ఇస్ గాడ్. అబో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినవాడు. మన విశ్వాసం ఎలాగుంది? విశ్వాసం మీద బోళ్ళని పాటలు పాడుతున్నాం. విశ్వాసి నీలో నీవే విమర్శించుకొని పాడుతున్నాం. విశ్వాసం మీద ప్రసంగాలు చేస్తున్నాం. విశ్వాసం మీద బోళ్ళని పుస్తకాలు రాస్తున్నాం. మన విశ్వాసం ఎలాగుంది? గమనించండి ప్రియులారా, గమనించండి. ఒక నూతన నిబంధన గ్రంథంలోనే అబ్రహామును గురించి 75 రెఫరెన్స్లు ఉన్నాయండి. మీకు తెలుసా ఈ సంగతి? ఆదికాండ గ్రంథం నుంచి కాదు నేను చెప్పేది, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 27 పుస్తకాలలో, నూతన నిబంధన గ్రంథంలో
75 రెఫరెన్స్లు అబ్రహాము గురించి వ్రాయబడ్డాయి. ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోవాలి. అంత గొప్పవాడు మనకు మాదిరిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన క్రియలలో, ఆయన పనులలో ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు. ఏ గ్రేట్ ఎగ్జాంపుల్. మామూలు కాదండి, గొప్ప మనకు మాదిరికరమైన వాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకనండి బైబిల్ చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. దేవుడు నమ్మాడంతే. దేవుడు నమ్మడానికి విశ్వాసం కావాలి. అసలు క్రైస్తవ్యం దేని మీద ఆధారపడింది? బేసిక్ ఏంటి? పునాది ఏంటి? విశ్వాసమే. నేను పరలోకం చూడలా, నేను నరకం చూడలా. పరలోకం ఉంది, నరకం ఉందని బైబిల్ సెలవిస్తుంది, నేను నమ్ముతున్నానంతే. చూడకయే నమ్మడం. చూసి నమ్మితే గొప్పతనం ఏముందండి? ఆ పక్కన దాన్ని చూసి నమ్మితే అందులో గ్రేట్నెస్ ఏముంది? చూడక నమ్మడమే అది నిర్వచనం కూడా. విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువై ఉన్నది. అవును, వీళ్ళారా గమనించండి. మనకి తెలీదు, మనం అలా నమ్ముతున్నాం. ఓ చిన్న పిల్లోడు నమ్మినట్టు నమ్ముతున్నాం అంతే. చిన్నప్పుడు మన పిల్లలు అన్నారు కదా, బజార్కి వెళ్తున్నప్పుడు, డాడీ విమానం తెస్తావా అన్నాడు. తెస్తాను నాన్న. డాడీ బస్సు కొంటావా? కొంటావు నాన్న. ఏదేదో అడుగుతారు పిల్లలు మనల్ని. వాళ్ళు ఎంత నమ్ముతారో తెలుసా? మా నాన్న, మా మమ్మీ బజార్ నుంచి వచ్చేటట్టు నాకు పలానా తెస్తారనుకో. ప్రశ్నించని విధేయత. మనం తెచ్చామో లేదో తర్వాత సంగతి, కానీ చిన్న పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసం అబ్రహాముకు ఉంది అంతే. ప్రభు చెప్పాడు, ఆయన బయలుదేరాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను అంటాను ప్రియులరా, విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ, క్రియల ద్వారా కాదు. నీతి క్రియలు అస్సలు కాదు. రోజులో చాలా మంది గొప్ప బడా ఏంటంటే, నేను చాలా మంచి కుటుంబంలోంచి పెరిగాము సార్, చిన్నప్పటి నుంచి సినిమాకి వెళ్ళాము సార్, మేము టీవీ కూడా చూడలేదు సార్, మేము బడి, ఇల్లు, చదువు తప్ప మాకు ఏం తెలియదు సార్, మా క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. మంచిగా ఇవన్నీ ఇవి రక్షణ ఇస్తాయా నీకు? ఒక సేవకుడు కొడుకును పుడితే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఓ మిషనరీ కడుపును పుడితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావా? లేకపోతే లోకంలో ఎన్నో సంస్థలకు అధికారి అయినటువంటి ఒక గొప్ప క్రైస్తవుని యొక్క ఇంట్లో పుడితే నువ్వు పరలోకానికి వెళ్తావా? నో. నీతి క్రియలకు, మన స్వనీతి ఈ క్రియల వల్ల రక్షణ లేదని దేవుని వాక్యం వివరంగా తెలియజేస్తుంది. విశ్వాసము ద్వారా నే రక్షణ తప్ప, కృప ద్వారా, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ అన్నాడు తప్ప మన క్రియల ద్వారా కాదు. చాలామంది బడాయని మాట్లాడు, మా నాన్న అలాగండి, మా అమ్మ ఎలాగండి, మేము చాలా గొప్పవాడు అండి, అసలు మా ఊరిలో మాలాటోళ్ళు లేరండి, మేమే మందిరం కట్టామండి, మేమే అది చేసామండి. ఇప్పటికింకా బుద్ధి మారలేదు. ఇక్కడ ఇంకా రక్షణ అంటే అర్థం కాలేదు. ఇప్పటికి ఇంకా నీకు అసలు మనోనేత్రాలు తెరవబడలేదు. నీకు ఏంటో బడాయి కబుర్లు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నా, ఆలయానికి వెళుతున్నా, జీవితంలో మార్పు లేదు. ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, మోకరించలేవు, దేవుని గురించి ఒక మాట సాక్ష్యం చెప్పలేవు. ఏమేమో చెప్తున్నాం. నీ క్రియల ద్వారా రక్షణ కాదు అనే విషయం గుర్తించు. ఇప్పుడైనా ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి, నేను పాపినని ఒప్పుకో, బడాయికి పోకో, నేను పాపిని, నేను ఘోరమైన పాపినని ఒప్పుకో. నువ్వు తెల్లగుండే ఉండొచ్చు, నీకు బోడంత బంగారం ఉండొచ్చు, నీకు బోడంత ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అవి కౌంట్లోకి రావు. నువ్వు పాపివి. అందరూ నువ్వు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రక్షించబడాలి. నీతి క్రియలు, దాన ధర్మాలు, తపజపాలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, ఆ దానం, ఈ దానం, అన్నదానం, రక్తదానం, వస్త్రదానం. ఈ కరోనాలో కూడా చాలా డబ్బులు ఇచ్చాం సార్ పేదోళ్ళకి. ఏమి రక్షణలోకి రావు. ఇవేమి కౌంట్లోకి రావు. నువ్వు మారు మనసు పొందేవా లేదా? నువ్వు రక్షించబడ్డావు లేవా? నీ విశ్వాసం ఎలాగుంది? ఈ ప్రశ్నలు మానేసుకుని నీ స్వనీతితోటి నువ్వు ఉంటే, యెషయా గ్రంథం 64:6 చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీ నీతి క్రియలు మురికి గుడ్డల వలె అగపడుచును. మనం చేసే నీతి క్రియలే, ఏమండి, నీతి క్రియలే, మనం చేసే మంచి మంచి పనులన్నీ దేవుడికి ఎలా కనపడుతున్నాడు? మైల పేలికల్లా కనపడతాయి, మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి. ఇవే ఎలా కనపడితే పాపాలు ఎలా కనపడతాయండి? మంచి పనులే
మురికి గుడ్డలాగా ఉంటే ఇంకా పాపాలు ఎలా కనపడతాయి? బుద్ధి తెచ్చుకుని మారు మనసు పొందాలి. మురికి గుడ్డలాంటి జీవితం వేసుకుని పైకి అలంకరించుకొని నేనేం తప్పు చేయలేదని అనుకోవద్దు. మారు మనసు పొందు. దేవా, నా కళ్ళు తెరవని అడుగు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ అనే విషయాన్ని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు దీన్ని నొక్కి నొక్కి చెప్పాడు. అంత గొప్ప ధనవంతుడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి. అది నీతి ఎలాగో తెలుసా? క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఆగుపాడును. బా, నేను నమ్మాను, ఆయన నన్ను నీతిమంతుడిగా చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం విశ్వాస జీవితంలో ఎంత వెనకబడిపోయామో ప్రభు మనతో మాట్లాడు. ఒకటి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారానే జీవిస్తాం. విశ్వాసం ద్వారానే పరలోకానికి వెళతాం. మీకు తెలుసా ఈ సంగతిలో? మళ్ళా చెప్తాను. ఈ విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ విశ్వాసం ద్వారానే జీవిస్తాం. ఈ విశ్వాసం ద్వారానే మరణిస్తాం. ఈ విశ్వాసం ద్వారానే పరలోకం చేరతాం. మనం పరలోకం చేరాలంటే విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, దేవుని ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయబడని నమ్మవలెను కదా. ఆయన ఉనికి మీద మనం విశ్వాసం ఉంచాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఉద్దేశం మీద కూడా మనం విశ్వాసం ఉంచాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తాం. అబ్రహాం బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ ఇట్ వాస్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్. దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంత గొప్ప శ్రేష్టమైన సంగతి. అవును, విశ్వాసాన్ని గురించి చాలా మంది భక్తులు ఎన్నెన్నో సంగతులు చెప్పారు. కోరి టెన్ బూమ్ అనేటువంటి ఒక సహోదరి, ఆ పుస్తకం దొరికితే చదవండి, ఎంత అద్భుతంగా రాసిందో. వాళ్ళ నాన్నగారు రైటరు, ఆయనకి సహాయం చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఆమె కూడా అదే వృత్తిలో కూర్చుని అదే వృత్తిని నేర్చుకుని చాలా పుస్తకాలు రాసింది. కోరి టెన్ బూమ్, చాలా బాగుంటుంది ఆ పుస్తకం, చదవండి. యుద్ధ సమయంలో ఎలాంటి వాతావరణం అది రాసింది. ఆమె విశ్వాసాన్ని గురించి ఒక చిన్న నిర్వచనం చెప్పింది. ఆమె ఏమని చెప్పిందంటే, విశ్వాసం అంటే మంచులో నుంచి చూసే రాడార్ అంటారు. మంచులో నుంచి చూసే రాడార్. మన దేశంలో రాడార్లు ఎక్కడుంటాయో నాకు తెలియదు, కానీ ఇతర దేశాల్లో మాత్రం హైవేలన్నింటిలో కూడా రాడార్స్ ఉంటాయి. నేను దుబాయ్ దేశానికి వెళ్ళినప్పుడు పగలు ఎల్ఎన్ అనే స్టేట్లో మాట్లాడాను, రాత్రి సౌదీ అరేబియా బోర్డర్లో ఒక క్యాంపులో మాట్లాడడానికి ఒక దైవజనుడని తీసుకెళ్ళాడు. మీటింగ్ అయిపోయింది, రాత్రి వస్తున్నాం. నలుగురు, 2 డ్రైవర్లు, నేను, ఇంకొక బ్రదర్ గారు. నన్ను తీసుకెళ్ళినటువంటి బ్రదర్ గారు ఆనందరావు గారిని, గొప్ప దైవజనుడు. వస్తుంటుండగా భయంకరమైన మంచు, కన్ను పొడుచుకున్న కానరాని మంచు. ఎంత కష్టపడుతున్నారో, ఎంత స్పీడ్ అయినా దాని లెక్క ప్రకారం వెళ్ళొచ్చు. అసలు కనపడకపోతే ఎలాగెళ్తాం? రీలరా, ఆ రోజున దాదాపుగా 600 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇంటికి వచ్చే వరకు నమ్ముతామని నమ్మకం లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంత మంచులో కూడా హైవేలో ఉన్నటువంటి రాడార్లు చిన్న వాహనం యొక్క శబ్దాలను కూడా గుర్తించి నోట్ చేస్తుంది. అది పాయింట్. రాడార్స్ ఉంటాయి కదా, ఒక మాట చెప్తాను చూడండి. రాడార్ డిటెక్ట్స్ ద ఎకోస్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ద సిగ్నల్. ఒక చిన్న సైకిల్ లెఫ్ట్, రైట్, స్ట్రైట్, ఒక కారు, ఒక ట్యాక్సీ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎకోస్ ఆఫ్ ప్రతిధ్వనులను కూడా ఆలకించి పసిగడుతుంది అన్నమాట. ఎవ్వరు లేరు కదని చీకట్లో వంకర టింకరకి వెళ్తే కుదరదు. నా మాట ఏంటంటే, మంచులో నుంచి చూసే రాడార్ విశ్వాసం అంటే. అవునే, రాడార్ మంచులో నుంచి ఎలా చూస్తుందో మనం కూడా దేవుని వైపు చూడడం అని చెప్పి కొరిటెన్ బొమ్మ చెప్పింది. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు, ఎవరంటే తెలుసా? వెలుగులో దేవుణ్ణి చూడడం గొప్పతనం ఏమీ లేదు అని, చీకటిలో దేవుణ్ణి నమ్మడంలోనే ఉంది విశ్వాసం.
చీకటిలోనే దేవుడు నమ్మడంలో ఉంది నిజమైన విశ్వాసం అని ఆయన అలా చెప్పాడు. అందుచేత విశ్వాసం మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. నా ప్రియమైన తమ్ముడు మోహన్ గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, విశ్వాసము లేమిలో ఆరంభమవుతుంది, అది కలిమిలో ముగుస్తుంది అని చెప్పాడు. ఆయన కొటేషన్ అనమాట. విశ్వాసము లేమిలో ఆరంభమవుతుంది, ఏమీ లేనప్పుడు, పెళ్లి లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, వాకి లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు నమ్మకం ఉంటుంది. ప్రభువా మీ దగ్గరకు వస్తున్నావు నాయన, సాయం చేయండి నాయన అడుగుతాం. కానీ అన్నీ కలిగిన తర్వాత బ్యాంక్ నిండా డబ్బులు ఉండి, మెండ నిండా బంగారం ఉండి, అన్నీ సమృద్ధిగా ఉంటే ప్రభువా నువ్వు 100 నెలలైనా ఒక మాటతో ముగిస్తాం. లేమిలో ఆరంభమైన విశ్వాసం ఇప్పుడు వరకు కొనసాగింది. దేవుని బిడ్డలారా ఆలకించండి. మన విశ్వాసాన్ని పరీక్షించుకునేటువంటి టైం. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. పరీక్షా సమయాలు ఉంటాయి. ఆ పరీక్ష సమయాలే మన విశ్వాసాన్ని బలపరిచే సమయాలు కూడా అవుతాయి. ఎగ్జామిన్ చేస్తాడనమాట. అవి సరైనవో కావో తెలియడానికి విశ్వాసాన్ని బలపరిచేటువంటి పనులు కూడా జరుగుతాయని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. గొప్ప దైవజనుడు, నేను ఇలాగ అనుకున్నాను, జార్జ్ ముల్లర్ గారి తర్వాత గొప్ప భక్తుడు ఎవరని నన్ను అడిగితే, అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు, కానీ మన భారతదేశంలో నేను చెప్పాలనంటే భగత్ సింగ్ గారు, బిల్లీ గ్రహం గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. భారతదేశంలో నేను చెప్పాలనుకుంటే అంత విశ్వాస వీరుడైనటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారండి. హ్యాట్స్ ఆఫ్. నేను సిద్ధాంతానికి అతీతంగా ఆయన సాక్ష్యాన్ని నమ్ముతాను. దేవుడు ఆయనతో మాట్లాడాడు, పలానా చెయ్యి, పలానా చేయొద్దు, అక్కడికి వెళ్ళు, గడ్డం గేయించుకో, ఇలాగా అని అంటే నేను ఇంకెవరిని నమ్మను. ఇంకా ఏమో అవి వారి అనుభవాలు కావచ్చు, కానీ ఆ గొప్ప దైవజనుడు నేను నమ్ముతాను. రోజున ఆయన ఇంగ్లాండ్ దేశంలో మీటింగ్ బయలుదేరాడు. అర్థమైందా? ఇంగ్లాండ్ దేశంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. దారిలో వస్తూ ఎక్కడో సహోదరులు ఇక్కడ కాఫీకో ప్రార్థన కాగారు, నాకు గుర్తులేదు. సరిగ్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. ఆయన వెళ్ళవలసినటువంటి ఫ్లైట్ వెళ్ళిపోయింది, 10 మినిట్స్ అయిపోయింది. ఆశ్చర్యపోయారు. అప్పుడు అడుగుతున్నారు, సో అండ్ సో ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఇంగ్లాండ్ వెళ్ళేదంటే అప్పుడే 10 మినిట్స్ అయింది సార్. పేర్లు పిలిచి మరి టైం అయిపోతే మన కోసం ఆగరు కదా, వెళ్ళిపోయారు. ఏం జరిగింది తెలుసా? భగత్ సింగ్ గారు అక్కడే ఓ బల్ల మీద తల వంచి కన్నీళ్లతో భారంతో ప్రార్థన, ప్రభువా నాయన విమానాన్ని వెనక్కి తీసుకురా నాయన, మీటింగ్స్ క్యాన్సిల్ అవుతాయి ప్రభువా, నేను వెళ్ళకపోతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు, నువ్వెన్ని ఆత్మలు రక్షించాలని అనుకున్నావో అవన్నీ కూడా ప్రభువా మరి వెనకబడిపోయే పరిస్థితి ఉంటుంది. ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఇంగ్లాండ్కి వెళ్ళిన ఫ్లైట్ వెనక్కి వస్తుందా? ఇదేమన్నా ఎర్రబసా ఏంటి? దీనికి ఏమైనా రికమెండేషన్లు పనిచేస్తే లేదు. ఏమైంది తెలుసా? ఈయన వెనక్కి తేనైనా అని ప్రార్థన చేస్తున్నాడు. చదవండి ఆయన పుస్తకం, అంత జ్ఞానోదయం కలుగుతుంది. ఏం చదవరు. దైవభక్తుల జీవితాలు చదవాలండి, మన విశ్వాసం పెరుగుద్ది. అబ్రహాం జీవితం చదువుతున్నప్పుడు, ఇలాంటి వారి జీవితాలు చదువుతున్నాడు, ఏదో కాస్తంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం. ప్రియులారా గమనించండి, ఆ ఫ్లైట్లో ఒక ఆమె ఉందంట, ఇంగ్లాండ్ దేశపు రాజవంశానికి చెందిన ఒక ఆమె ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత ఆమె కూడా తిరిగి అదే ఫ్లైట్లో వెళ్తుంది. తీరా ఫ్లైట్ టేకాఫ్ అయిపోయిన తర్వాత చూసుకుంది, రాజవంశానికి చెందిన వారందరికీ కూడా ఒక రకమైన అద్భుతమైన ఉంగరాలు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేలిం బంగారుతో, ముత్యాలతో, ఇంకేదో చేస్తారనమాట, డైమండ్స్తో. ఆ ఉంగరాన్ని తన బాత్రూంలో మర్చిపోయింది. లాడ్జ్లో స్టే చేసినట్టు హోటల్ లాడ్జ్లో బాత్రూంలో మర్చిపోయింది. ఆమె పైలట్ దగ్గరకు వచ్చి అడిగిందండి, సార్ ఇలాగా నేను వదిలేసాను, మీకు ఎన్ని కోట్లైనా ఇస్తాను సార్, ఇది ప్రెస్టేజ్ ఇష్యూ సార్. పైలట్ని అడుగుతుంది, కొంచెం మీరు ఫోన్ చేసి నన్ను మరలా తీసుకెళ్ళండి సార్, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళండి అంటే అబ్బాయి కుదరదండి. ఆఖరికి ఆయన కూడా ఎన్ని కోట్లైనా ఇస్తుందంటే పైలట్ అవతల వాళ్ళకి ఫోన్ చేశాడంట, అది ఇంగ్లాండ్ దేశపు యువరాణి అంట, పలానా అంట అన్నీ చెప్తే ఎందుకో ప్రభుత్వం మరలా వెనక్కి తీసుకురమ్మన్నారట. టక్కన వెనక్కి వచ్చేసింది 10 నిమిషాల్లో. ఆమె ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆ హోటల్ బాత్రూమ్కి వెళ్ళి తను ఉంగరం తెచ్చుకునేలోగా అక్కడ అనౌన్స్ చేస్తున్నారట, ఇంగ్లాండ్ వెళ్ళే ఫ్లైట్లో ఒక వ్యక్తి రాలేదు, ఆయన పేరు భగత్ సింగ్, ఆయన వస్తే ఇప్పుడు ఫ్లైట్ రెడీగా ఉంది, ఎక్కొచ్చాను. ఏంటండి సంగతి? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలండి? విశ్వాసం అంటే ఎలా ఉంటుందో మనం ఇలాంటి సంగతులు చదవాలి.
విశ్వాస వీరులండి వీళ్ళందరూ. నేనంటాను మన విశ్వాసం చాలా వెనక్కి వచ్చేసిందని చెప్పడానికి చాలా చింతపడుతున్నాను. వీళ్ళరా మనం కూడా ప్రభునందు విశ్వాసం ఇస్తాం, ఇంకా పెంచుకుందాం. ఊరికే మేము నమ్ముకున్నామని చెప్పడం కాదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను సార్, నా పేరు యేసు బాబు సార్, మా అబ్బాయికి చెన్నైస్ అని పేరు పెట్టానండి, మన మనవడికి ముల్లేసి అని పేరు పెట్టానండి, మేము గుడి కట్టించామండి, మేము కరోనా వాళ్ళకి లక్షల రూపాయలు పంచిపెట్టామండి. ఇవన్నీ విశ్వాసమా? ఏం కాదండి, ఇది విశ్వాసంలోకి రాదండి. బైబిల్ చెప్పింది రోమాపత్రిక 10:9 వచ్చింది. ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపడని నువ్వు విశ్వసించినడలో నువ్వు రక్షించబడతావు. ఈ రక్షణ లేకుండా ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా వాటి వల్ల నీకు ప్రయోజనం లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. యేసుప్రభు ఒక మాట అన్నాడండి, లూకా సువార్త 18 చూస్తాం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము కనుగొనునా అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ వేసాడంటే లేదన్న. ఈనాడు సంఘాలు, సేవకులు, విశ్వాసులు నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు, నమ్మకంగా సేవ చేస్తున్నామని చెప్పేవాళ్ళు, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అని చెప్పేవాళ్ళు ఎక్కడైనా 1%, 2% ఉన్నారేమో. కానీ నేను ఫ్రాంక్గా, ట్రాన్స్పరెంట్గా చెప్పదు ఏంటంటే 98% భూమి మీద సంఘాల్లో విశ్వాసం. మళ్ళీ మనమే పరీక్ష చేసుకున్నాం. కొరింథీ పత్రికలో చెప్పాడు, మీరు విశ్వాసం గలవారైనా లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం పరీక్షించుకోవడం అత్యుత్తమైన సంగతి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. అంచేత అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అర్థమైందా? మంచులో నుంచి చూడడం అని అన్నాడు. భక్తులు రకరకాల అనుభవాలు చెప్పారు కనుక మనం విశ్వాసాన్ని వాక్యంతో పోషించాలి. మళ్ళీ చెప్తాను, విశ్వాసాన్ని వాక్యంతో పోషించాలి. అంటే వాక్యం చదివితే విశ్వాసం అభివృద్ధి అవుతుంది అని అర్థం. అర్థమైందా? ఇంకొకటి, విశ్వాసాన్ని వాక్యంతో మనం పోషిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి భయాలని ఆకలిని మనం చంపేయించాలి. అందులో కొన్ని భయాలు ఉంటాయి. అవుతుందా? అవుదా? అవునా? కాదా? ఓకేనా? కాదా? ఇలాంటి భయాలన్నీ కూడా మనం విశ్వాసంతో వాటిని చంపివేయచ్చు అని చెప్పి భక్తుడు మాట్లాడుతాడు. అంచేత నేను ఒక చిన్న పిల్లవాడి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం నాకు కావాలి. అలాంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళడానికి ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడాలని నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు ఒక మంచి మాట చెప్పాడండి 2వ అధ్యాయంలో తన పత్రికలో. ఇలా చెప్పాడండి, ఏమన్నా తెలుసా? క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు. అది క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు విశ్వాసం ఉంది, నీ క్రియలు ఉన్నాయి, కుదరదు. ఒక వ్యక్తికి విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలన్నమాట. క్రియలు లేని విశ్వాసం. అర్థమైందా? ఒక తల్లిదండ్రులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. కుర్రోడు కూడా అక్కడే ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, ఆ పేద విధవరాలు నాయన, ఇల్లు లేదు నాయన, వాకలు లేదు నాయన, మంచం లేదు నాయన, పోయి కిందకు లేవు నాయన, పోయి మీదకు లేవు నాయన. ఓ ప్రభువా, అలాగా ఇలాగా ఆమెను కాపాడు నాయన, దీవించు నాయన, ఆశీర్వదించు నాయన, ఆమె అవసరాలు తీర్చు నాయన. భార్య ప్రార్థన చేసింది, వెనకాల ఆయన కూడా పలుకుతున్నాడు. భర్త ప్రార్థన చేస్తున్నాడు, భార్య కూడా వెనకాల ఆమె చెప్తుంది. భార్య ఇద్దరు ఆమెనున్న తర్వాత ఆ కుర్రోడు ఇలాగన్నాడు, డాడీ, మమ్మీ, పలానా మామగారి కోసమే కదా మీరు ప్రార్థన చేశారన్నాడు. అవునా అంటే, ఎందుకు డాడీ, గంట ఇలాగేవ్వండి, నేను వెళ్ళి ఆవిడకి డబ్బులు ఇచ్చి వచ్చేస్తాను అన్నాడు. అర్థమైందా? క్రియలు లేని విశ్వాసం దేవునికి ఇష్టం కాదండి. నోటి మాటల చేత కాదు, క్రియాపూర్వకమైన విశ్వాసం. ఒక ఊరిలో వరదలు వచ్చాయి, చాలా మంది మునిగిపోయారు, ఇళ్ళు కొట్టుకుపోయినాయి. ఒక ఆయన డాబా మీదకి ఎక్కాడు. డాబా మీదకి ఎక్కినప్పుడు ప్రభుత్వం సురక్షిత స్థలాలకు చేర్చేటువంటి బోటును పంపించారు. నేను కూడా టేకూరు, శివగిరి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బ్రదర్స్ చెప్పారు, అన్నా వరద ఇక్కడ దాకా వస్తుందన్నారు. అయ్య బాబోయ్, అసలు గోదావరి తర్వాత నీటి మీద మెట్లు ఇవన్నీ
వాళ్ళు ఎక్కడో కొండ మీద ఉంటే కొండకింత ఎత్తుతుంది అన్నారు. గుండె ఆగిపోయింది నాకు. పడవలు వస్తాయి నాకు. కలెక్టర్ గారు వచ్చారన్న ఒకసారి ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలు, అటు భద్రాచలం, ఇటు రాజమండ్రి, ఇంకో చోటికి తీసుకెళ్తారు. అంత వరదలో అతను ఇల్లు ఎక్కాడు, మేడకి. అక్కడి నుంచి చెట్టు ఎక్కాడు. మొదటిసారి పడవ వచ్చింది, తీసుకెళ్తాం రా బాబు అంటే నేను రానన్నాడు. రెండోసారి పడవ వచ్చింది, అప్పుడు కూడా రాలేదు. మూడోసారి పడవ వచ్చింది, చెప్పారండి ఇంకా రావు పడవలు, ఇది ఆకరిస్తారు అని చెప్తే దేవుడు రక్షిస్తాడులేండి నేను రానన్నాడు. మన పెద్దోడు మాట చెప్తారు, మీకు గుర్తుందా? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దేవుడు రక్షిస్తాడా? ఏమైందో తెలుసా? మూడోసారి కూడా వస్తే రానన్నాడు. చివరికి ఆ వరదలో మునిగి చనిపోయాడు. బైబిల్లో చెప్పింది క్రియలు లేని విశ్వాసం. జాగ్రత్త. ఏం క్రియలు లేకోకుండా తప్పించుకోవడానికి అవకాశాలు ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు రమ్మని చెప్తే దేవుడు రక్షిస్తున్నాడు. దేవుడికి అవకాశం ఇచ్చాడు కదా. క్రియలు లేని విశ్వాసం ఊరికే గాల్లో ఊరికే మనకు నోటుకు వచ్చినప్పుడు చెప్పడానికి కాదండి. ఇది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. వీళ్ళగా నేను దైవశాఖను ఎరుగుదును, భగత్ సింగ్ గారు లాగా ఆయన కూడా నా అవసరాలు మనుషులు ఎవ్వరికి చెప్తాను, ప్రభువుకే చెప్తాను, నేను ఎవ్వరికీ చెప్పను అన్నాడు. అవును, విశ్వాస స్థాయి అలాంటిది. ఏంటంటే క్రియలు లేని విశ్వాసం. చాలా జాగ్రత్త. ముగింపుకు వస్తున్నాను. పిల్లరా గమనించండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఓకే, చివరి మాట. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత వాళ్ళంతా తలుపులు వేసుకుని ఉన్నారు. మీరు చదువుకోండి, 20వ అధ్యాయం 20 నుంచి చదవండి. ఏమైంది తెలుసా? శిష్యులంతా భయపడి లోపల ఆరాధన చేసుకుంటున్నారు. ఆదివారం అని ఉంది. ఆదివారం అంటే ఇంకా ఆరాధన అయిన అర్థం అంతే. చేసుకుంటుండగా ఏం జరిగిందంటే ఆయన మాంతంగా వచ్చి మధ్య నిలిచాడు. మీకు సమాధానము కలుగును కాక. పునరుద్ధానం తర్వాత మొట్టమొదటిగా ప్రజలకు చెప్పింది పీస్ బి టు యు, మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. సరే, ఆ సమయంలో తోమ లేడు అక్కడ. తోమ లేకపోయేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడు ప్రభు. ఆ తర్వాత తోమ వచ్చాడు. తోమాతో ఇలా చెప్పారు మిగతా శిష్యులు 10 మంది. యేసు ప్రభు వచ్చారు, నేను చూసామనంటే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడా? ఆయన వచ్చాడా? నేను నమ్మను. నేను ఆయన నమ్మాలనంటే ఆయన మళ్ళా ప్రత్యక్షం కావాలి. ఆయన గాయాలలో వేలు పెట్టి చూడాలి. అప్పుడు కానీ నేను నమ్మను అని అన్నాడు. మన విశ్వాసం ఎలాగ ఉంది? ఒక రకంగా ఆయన విశ్వాసమే రైట్, అంతకంటే దారుణంగా పశ్చాత్తాపడదు. 8 దినములు అయిన తర్వాత మరలా ప్రత్యక్షం అయ్యాడు. తోమా ఉన్నాడు అక్కడికి. అన్నాడు, తోమా ఇదిగో నా గాయాలు చూడు, నా పక్క చూడు, నీ వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా, ఇదిగో చూడు అన్నాడు. అంతే. అప్పుడు ఇలాగన్నాడు, నా ప్రభువా నా దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి పశ్చాత్తాపడ్డాడు. నేను అవిశ్వాసిని అన్నాడు. అప్పుడు చెప్పాడు ప్రభు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, నీతిమంతుడు విశ్వాస మూలముగా ఆయన జీవిస్తాడు. అర్థమైందా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మనం విశ్వాస మూలంగా జీవించాలి. ఇంకా ప్రభువు నమ్మకపోతే విశ్వాసం అనే మార్గంలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభులో నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. 2 వచనాలు చదివి ప్రార్థన చేస్తాను. మనకు తెలిసిన మాటలే. నీతి అంటే ఏంటి? దేవుని వాక్యం దీనికి నిర్వచనం ఏం చెప్పింది? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఇలాగన్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించువాడు అని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటి తెలుసా? ఒక్క మాటలో చెప్పేస్తాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యేసుక్రీస్తే మన నీతి. అది దాని అర్థం. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నా నీతిని బట్టి కాక దేవుని నీతిని బట్టి. అది పౌలు.
గొప్ప అనుభూతి మాట చెప్పాడు. ఎక్కడ చెప్తున్నాడు? జీసస్ క్రైస్ట్ ఈస్ అవర్ రైచియస్నెస్. యేసుక్రీస్తు ప్రభువే మన నీతి అనే సత్యాన్ని చెప్పి రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఎలా తీర్చబడతాం? విశ్వాస మూలమున నీతిమంతులుగా. ఏయో పనులు చేయడం వల్ల కాదు నాన్న, ఏయో కార్యక్రమాలు చేయడం వల్ల కాదు. విశ్వాసం, యేసు క్రీస్తు ప్రభు మీద ప్రగాఢమైన నమ్మకం ఉంచడం. ఆదికాండం 15:6 ఎన్నోసార్లు చెప్పాను. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచాడు. మంచేత ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వీక్షకులారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుననే సత్యం మన జీవితాల్లోని నెరవేరాలని జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీ 10:38 ఉంది, నా ఎదుట నీతిమంతుడైన వాని యందు ప్రభు సంతోషిస్తాడు, అతడు వెనుక తీసినడలా దేవుని ఆత్మకు సంతోషం అంటాం. ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో పడిపోయేవేమో, దేవునికి దూరం అయిపోయేవేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ గ్రంథంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి. అవిశ్వాసం, నిష్ఫలమైన విశ్వాసం, అల్ప విశ్వాసం, బలహీనమైన విశ్వాసం, మృతమైన విశ్వాసం, వ్యర్థమైన విశ్వాసం, స్థిర విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైన విశ్వాసం. అందుచేత మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి మన విశ్వాస స్థాయిలో కొంత పెరుగుదాం. ఈ వచనం పట్టుకుని మనం కూడా ప్రార్థన చేద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు, నన్నట్టు స్థాయిలోనికి నడిపించని అడుగుదాం. ఇంకా ప్రభువు నమ్మకపోతే దయచేసి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మండి. విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ. కలలు, దర్శనాలు, స్వరాలు, ఏదో ఇంకేదేదో ఇవేమీ పనికిరావు. వాక్యానికి దూరమైన సంగతులే అవి. వ్యక్తిగత అనుభవాలకి వాక్యానికి చాలా తేడా ఉంటుంది. వాక్యం స్టాండర్డ్, అనుభవాలు మంచికి తేడా ఉంటుంది. నేను ఒకలాగా చెప్తాను, ఇంకొక ఆయన ఇంకోలా చెప్తాడు. అనుభవాలు కాదు మనకు కావాల్సింది. లేఖనాల ప్రమాణంలో మనం విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆశ కలిగి అలా జీవిద్దాం. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ తలంపులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా నీ వాక్యాన్ని ఈరోజు కూడా ప్రకటించడానికి సహాయం చేశారు. వందనాలు, స్తోత్రాలు. రోమపత్రికలోంచి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సందేశం కొరకై నీకు వందనాలు. భక్తుల విశ్వాసాన్ని మేము కొంత పరిశీలన చేశాం. మా జీవితాలు కూడా మేము పరిశీలన చేసుకుని విశ్వాస స్థాయిలో అభివృద్ధి చెంది మీ ఘనమైన నామం కొరకు జీవించడానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. ఇంకా నమ్మని వారు నమ్మునట్లు, నమ్మిన వారు బహు నమ్మకంగా జీవించినట్లు వారిని దీవించి ఆశీర్వదించమని ఈ ఇంకా వీక్షించబోతున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి.